మరియు ఉద్యోగాలు 33% రిజర్వేషన్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా మహిళలకు మొట్టమొదటిగా మహిళా కండక్టర్లు నియమించింది కూడా ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. అలానే పేద మహిళలతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు కూడా అమలు చేస్తుంది అధ్యక్ష. డ్వాక్రా సంఘాలలోని ఆడపడుచులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలని చంద్రన్న పసుపు కుంకుమ కింద అందిస్తున్న ఘనత కూడా గౌరవ సీఎం గారి అధ్యక్ష. ఇప్పటి వరకు ప్రతి సభ్యురాలకి 8,000 రూపాయలను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి గాను ఇప్పటి వరకు 6,883 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. డ్వాక్రా సంఘాలు రుణాలపై బ్యాంకు వారు చేసిన వడ్డీని మాఫీ చేయడం కొరకు 2,316 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం గత సంవత్సరంలో 3 సంవత్సరాలలో మహిళలకు బ్యాంకు ద్వారా దాదాపు అంటే 51,036 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. మహిళా పొదుపు సంఘాలు మహిళా వ్యాపార సంఘాలుగా మార్చడానికి ఒక్కొక్క సంఘానికి 25 లక్షల రూపాయల వరకు సదుపాయం కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. ఈనాడు మహిళల ఆత్మగౌరవం కాపాడడానికి ఇంటింటికి మరగదడ్లు కూడా కట్టిస్తున్నాం అధ్యక్ష. అలానే రాష్ట్రంలోని పేద మహిళలకు బాలికలకు 50% రాయితీతో శానిటరీ అంటే నాప్కిన్స్ కూడా అందించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. దీనికి దాదాపు 127 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా కొత్త పెళ్లి కూతురు ఆర్థిక సహాయం చేస్తున్నాం అధ్యక్ష. మహిళా మరియు శిశు సంక్షేమ కొరకు మా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది అధ్యక్ష. అన్న అమృతాస్తం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అన్న అమృతాస్తం పథకం ద్వారా ఒక పూట ఫుల్ మీల్స్ కూడా అందజేయడం జరుగుతున్నది అధ్యక్ష. ఈ పథకం ద్వారా అందించే భోజనంలో అన్నం ఆకుకూర పప్పు కూరగాయలతో సాంబారు ఉడికించిన కోడిగుడ్డు 200 ml పాలు కూడా ఇస్తున్నాం అధ్యక్ష. ఈ పథకం వలన దాదాపు 6,49,000 మంది గర్భిణీలు మరియు బాలింతల స్త్రీలకు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. బాలామృతం 7 నెలల నుంచి 3 సంవత్సరాల చిన్న పిల్లలకు నెలకు 2.5 kg చొప్పున పోషక విలువలతో కూడిన బాలామృతం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ బాలామృతంలో పిల్లలకు కావలసిన ఐరన్ కాల్షియం మరియు విటమిన్స్ కూడా ఉంటాయి అధ్యక్ష. 14,90,000 మంది చిన్నపిల్లలకు బాలామృతం కూడా అందిస్తున్నాం అధ్యక్ష. గోరముద్దలు పథకం ద్వారా 5 సంవత్సరాల లోపు అతి తక్కువ బరువుతో ఉన్న పిల్లలకు అదనపుగా పోషక ఆహారాన్ని కూడా అందించడం జరుగుతుంది అధ్యక్ష. 42,640 మంది పిల్లలు ఈ పథకం క్రింద లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. గిరిగోరముద్దలు అధ్యక్ష. ట్రైబల్ ప్రాంతంలో ఉన్న పిల్లలు అందరికీ గిరిగోరముద్దలు కార్యక్రమంలో ద్వారా అదనపుగా పోషక ఆహారాన్ని అందించడం జరుగుతుంది అధ్యక్ష. 1,52,000 గిరిజన పిల్లలు ఈ పథకం క్రింద లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా గిరిజన ప్రాంతాల్లో ఉన్న చిన్న పిల్లలకు గర్భిణీ మరియు బాలింత స్త్రీలకు కూడా 7 రకాల ఆహారాలతో న్యూట్రిస్ బాస్కెట్ కూడా అమలు చేస్తున్నాం అధ్యక్ష. దీనికి చంద్రన్న గిరి దీవెన అనే కొత్త పథకం కింద అందజేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. సబల కార్యక్రమం అధ్యక్ష. సబల పథకం క్రింద విశాఖపట్నం పశ్చిమ గోదావరి అనంతపురం చిత్తూరు జిల్లాలో 11 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న టీనేజ్ ఆడపిల్లలకు పోషకాహారాన్ని రేషన్గా ఇస్తున్నాం అధ్యక్ష. ఇట్లా భాగంగా 2,85,000 మంది ఈ పథకం క్రింద కూడా లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా 6 జిల్లాలను కలిపితే మొత్తం 10 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అంగన్వాడీ కేంద్రాల్లో పనితీరును కూడా మెరుగుపరచడం కొరకే అంగన్వాడీ సిబ్బందికి కూడా స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చిన్న పిల్లలకు మంచి కాన్వెంట్ విద్యను అందజేయాలని అంగన్వాడీ ఫ్రీ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సామూహిక శ్రీమంతాలు అన్నప్రాసన కార్యక్రమాలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లాంటి పథకాలను కూడా అమలు చేసి మహిళలు చిన్నారులకు ఆరోగ్యం లక్ష్యంగా ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది అధ్యక్ష. రక్షణ సంరక్షణ అధ్యక్ష. కేవలం సంక్షేమ పథకాల అమలు మాత్రమే కాకుండా మహిళలు మరియు చిన్నపిల్లల హక్కుల రక్షణకు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అధ్యక్ష.
ఇప్పటి వరకు 4,232 బాల్య వివాహాలు కూడా ఆపడం జరిగింది అధ్యక్ష. చిన్నపిల్లలపై జరిగిన లైంగిక వేధింపులు జరిపిన వారిపై 3,092 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. సంరక్షణ మరియు భద్రత అవసరమైన 2,403 మంది పిల్లలను గుర్తించి వారికి రక్షణ కల్పించడం అయింది అధ్యక్ష. ఇప్పటి వరకు 4,392 బాల కార్మిక పిల్లలను కూడా రక్షించడం అయింది అధ్యక్ష. అలానే ఇంటి నుండి తప్పిపోయిన పిల్లలు 427 మంది పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పగించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమ కొరకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా చెప్పొచ్చు అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం హాయంలోనే ప్రతి జిల్లాల్లో దివ్యాంగుల సంక్షేమ శాఖ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలానే దివ్యాంగుల కొరకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరియు వారి అభివృద్ధికి మా ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష. ప్రస్తుతం మన రాష్ట్రంలో 11,03,789 మంది దివ్యాంగులు ఉన్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం హాయంలో ఉన్న 500 రూపాయల పెన్షన్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత లోడ్ బడ్జెట్లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వృద్ధులు కూడా మన వికలాంగులు కూడా గుర్తించి వాళ్ళకి దాదాపు 500 రూపాయల నుంచి 1,500 రూపాయలు పెన్షన్ పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. దివ్యాంగులు వ్యాపారం చేసుకోవడంలో లోన్లు కూడా మంజూరు చేసి ప్రభుత్వం సబ్సిడీ కింద 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనికి గాను గత 2 సంవత్సరాల్లో 16,50,00,000 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. దివ్యాంగులను వివాహం చేసుకునే ప్రోత్సాహంగా 1,00,000 రూపాయలను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి గాను 7 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. దివ్యాంగుల కొరకు విజయవాడలో 1,15,00,000 రూపాయలతో ఒక స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. 1,30,00,000 రూపాయలతో గుంటూరు నందు బ్రెయిన్లీ ముద్రణాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దివ్యాంగులకు 2,000 రూపాయలు 2,600 మోటార్ వాహనాలు కూడా బ్యాటరీతో పనిచేసే వీల్ చైర్స్ కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దీనికి గాను 20 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చే వృద్ధులకి 200 రూపాయలు కేవలం గత ప్రభుత్వంలో ఉండింది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరి మీద ఆధారపడకూడదు, వృద్ధులు కూడా ఆలోచన చేసి ఈరోజు కేవలం 200 రూపాయలు ఉండే పెన్షన్ 1,000 రూపాయల పెన్షన్ పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. చాలా వరకు మహిళా చిన్న పిల్లలు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ కొరకు శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి కూడా మా అందరి తరపున కూడా సభాముఖంగా కృతజ్ఞతలు కూడా నేను తెలియజేసుకుంటూ చాలా వరకు కొంతమంది సభ్యులు కూడా మాట్లాడినారు అధ్యక్ష. ఇంతకుముందు మన గౌరవ యామిని బాల గారు, అదేవిధంగా సుగనమ్మ గారు, మన రవికుమార్ గారు కూడా కోన రవికుమార్ కూడా మాట్లాడినారు అధ్యక్ష. మహిళలకు కూడా చాలా వరకు ఇంకా అన్న అమృతాస్తం కూడా వాళ్ళకి ఇంకా రాలేదు, తక్కువ మంది వెళ్తున్నారని కూడా చెప్పారు అధ్యక్ష. మేము కూడా అంగన్వాడీ వచ్చే లబ్ధిదారులకు సంఖ్య కూడా పెంచమని అడిగారు అధ్యక్ష. అంగన్వాడీలు కూడా వచ్చే లబ్ధిదారుల జాబితాను కూడా పంచాయతీల వారిగా నోటీస్ బోర్డులో కూడా ఉంచడం జరిగింది అధ్యక్ష. వీరు కాకుండా ఇంకా అంగన్వాడీ సేవలు కూడా అందాల్సిన అవసరం ఎవరికైనా ఉంటే దీంట్లో కూడా పంచాయతీల వారిగా పంచాయతీల సహకారం తీసుకొని ఏప్రిల్ నెలలో కూడా ప్రత్యేక సర్వే చేయించి మిగిలిన వారికి కూడా సేవలు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓల్డేజ్ హోమ్ కూడా లేదని మన విప్ గారు కూడా అడిగారు అధ్యక్ష. తప్పకుండా దాని మీద కూడా అక్కడ పెట్టేలాగా కూడా మేము ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా తమరికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.